నిపుణుల సహాయంతో పోలీసులు చేసిన ఇన్వెస్టిగేషన్లో మాత్రం ఈ ఇథలిన్ గ్లైకాల్ అనే కెమికల్ కలవడం వల్లనే వీళ్ళకి ఇది జరిగింది. ఇది రెగ్యులర్గా ఇలాగే ఉంటుంది. అందుకని మామూలుగా దాంట్లో అది తీపుగా ఉంటుంది. అందుకని ఎవరైనా పశువులు కానీ లేకపోతే చిన్నపిల్లలు కానీ అది తీసుకుంటారని చెప్పి దాంట్లో చేదు కూడా కలుపుతారు. సో ఇప్పుడు ఆ పాలు కూడా చేదుగా ఉన్నాయని చెప్తున్నారు. సో అందుకనే డౌట్ వచ్చింది, పాలు చేదుగా ఎందుకు వచ్చాయి అన్నప్పుడు ఇథలిన్ గ్లైకాల్ కలిసి ఉండొచ్చు అనేది నిపుణులు చెప్తే ఆ యాంగిల్లోంచి పోలీసులు విచారిస్తున్నారు. సో బేసిక్గా ఏంటంటే ఇది కుట్ర కోణమా లేకపోతే అంటే కావాలని వీళ్ళు కల్తీ చేస్తున్నారా పాలని, అసలు వీళ్ళకి లైసెన్స్ ఏమీ లేకుండా ఎలా నడుపుతున్నాడు అనేది ఇప్పుడు జరుగుతుంది. ఎందుకంటే మన మిల్క్ ప్రొడక్షన్లో వరల్డ్లోని ఇండియా నెంబర్ 1, కాకపోతే కల్తీలో కూడా నెంబర్ 1 అని చెప్తున్నారు. మొన్న కూడా మనం గుజరాత్లో చూసాము, సబర్కాంత అనే జిల్లాలో మొత్తం దాదాపు 5 ఏళ్ళ నుంచి సింథటిక్ మిల్క్ని సరఫరా చేస్తున్నారు. సో అంటే ఆక్సోటోసిన్, ఇటువంటి ఫార్మాలిన్, గ్లూకోజు, వెజిటబుల్స్ ఆయిల్స్ ఇవన్నీ కలిపి సింథటిక్ మిల్క్ తయారు చేస్తున్నారు. సింథటిక్ బటర్ మిల్క్, ఈ రెండు అక్కడ దొరికాయి. చూస్తే అది 5 ఏళ్ళుగా వీళ్ళు గుజరాత్లో ఇదే వ్యాపారంలో ఉండాలని చెప్తున్నారు. మామూలుగా మనకి చూస్తే 2024-25లో మనకి ఫుడ్ సెక్యూరిటీ అండ్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఆథరైజేషన్ ఇండియా ఉంది కదా, అది FSSAI అంటారు. వీళ్ళు 33,405 దాడులు చేశారు ఈ మిల్క్ తయారీ వాళ్ళ మీద. అందులో 12,780 శాంపుల్స్ లో స్టాండర్డ్స్ లేవు, అందులో కల్తీ ఉన్నాయని తేలింది. దాదాపు 12,000 మంది మీద ఒక 2024 and 25 ఈ ఫైనాన్షియల్ ఇయర్లో 12,000 కేసుల్ని ఈ సంస్థ FSSAI నమోదు చేసింది. అంటే మామూలుగా వీళ్ళు తీసుకునే శాంపుల్స్లో దాదాపు 60 to 70% కల్తీలు ఉన్నాయని చెప్తున్నారు. సో అందుకని దేశవ్యాప్తంగా దాడులు అయితే ఒక పక్క చేస్తున్నారు, కానీ చిన్న చిన్న యూనిట్స్ ఇవన్నీ కూడా చేస్తున్నాయి. సో ఫుడ్ తర్వాత మనకి స్పైసెస్లో కూడా బాగా పెద్ద కల్తీ ఉందని చెప్తున్నారు. అట్లాగే పప్పు దినుసుల్లో కూడా కలర్ వేయడం, లేకపోతే స్టోన్స్ని వాటిలాగే ఉండే తయారు చేసే ఆ స్టోన్స్ని వాటిని కూడా స్టోన్స్కి కూడా కలర్ వేసి కనిపించకుండా దాంట్లో కంటికి కనిపించకుండా చేయడం. అట్లాగే ఎడిబుల్ ఆయిల్స్లో కూడా ఎక్కువగా కల్తీ ఉందని చెప్తున్నారు. హనీ కల్తీ, ఫ్రూట్స్, వెజిటబుల్స్లో కూడా ఆక్సిటోసిన్ వ్యాక్స్ కోటింగ్ ఇవ్వడం. ఇలాగా అంటే ఫుడ్ కల్తీ అనేది పెద్ద ఎత్తున ఇండియాలో జరుగుతుంది. దీని మీద దాడులు అవన్నీ చేస్తున్నా కూడా సరిపోయేంత స్టాఫ్ లేకపోవడం, లేకపోతే కరప్షన్ ఉండడం, దీనివల్ల ఏంటంటే ఇది ఒక పెద్ద కల్తీ ఇండస్ట్రీ అనేది ఉంది. మనకేందంటే విచిత్రం ఇండియాలో ఏంటంటే అదే ఇతను సప్లై చేసే అతను ముస్లిం ఏంటి పెద్ద గోల్ జరిగిపోయింది దేశవ్యాప్తంగా. ఇతను హిందూ కాబట్టి గమనం ఉన్నారు అందరూ. మన కోవబన్ను కల్తీ అని మాట్లాడిన వాళ్ళు ఎవరు దీంట్లో అసలు వాయిస్ కూడా లేదు. కోవబన్ను వల్ల నిజానికి ఒక్కరికి కూడా ప్రాబ్లం వచ్చినట్టు ఎక్కడా లేదు, కానీ ఇతను క్లియర్గా ఫ్రాడ్ చేస్తున్నాడు, లైసెన్స్ లేదు. ఇప్పటికే 5 మంది చనిపోయినారు, 8 మంది సీరియస్గా ఉంది. అయినా ఇతని మీద ఎవరు మాట్లాడలేదు, అతను విచారిస్తున్నారు అంటున్నారు. ఇప్పటికి కూడా అతన్ని కోర్టులో పెట్టి జైలుకి పంపించడం అనేది ఇంకా జరగలేదు. మరి ఏం జరుగుతుందో చూడాలి. ఆ రిపోర్ట్స్ అంతా వచ్చినాక కానీ దీని కొలిక్కి రాదు. ఇవన్నీ ఏంటంటే 4 రోజులు గొడవలు జరుగుతాయి, తర్వాత వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేసుకుంటారు, మేనేజ్ చేసుకుంటారు, అయిపోతాయి. నిజానికి ఇతని మీద హత్య కేసులు పెట్టాలి. ఇప్పటికే కంప్లైంట్లు ఇచ్చిన వాళ్ళ దాదాపు 5 మంది ఇచ్చారు, 5 హత్య కేసులు పెట్టామని చెప్తున్నారు పోలీసులు. నిజంగా ఇతని మీద సీరియస్గా తీసుకుంటారా ఓనర్ మీద అనేది చూడాలి. ఎందుకంటే ఇది క్లియర్గా కక్కుర్తిగా కనపడుతుంది. ఎందుకంటే ఇథలిన్ గ్లైకాల్ తక్కువగా దొరుకుతుంది కాబట్టి తక్కువ రేటుకి దాన్ని వాడకూడని ఫుడ్ దీంట్లో వాడడం అనేది ప్రధాన నేరంగా మనకి అర్థమవుతుంది.